తెలుసా లేదా? కావు పప్పు తెలుసా లేదా? పంపిస్తాను. బ్యాగ్ సర్దుకుని వచ్చేవేంటి అబ్బాయి? ఓ అబ్బాయి, పండగ అయిపోయింది, పండగ వచ్చింది, పండగ అయిపోయింది, పండగ వచ్చింది, పండగ వెళ్ళిపోయింది అన్నట్టుంది. బాబాయ్ కాఫీ పెట్టాను చెప్తారు. ఏమండి అదే బాయ్ బాబాయ్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. చూడు ఎలా చూస్తున్నాడు. ఏం చేసింది? సంక్రాంతి పండుగని ఎంత బాగా జరుపుకున్నామో ఒక్కొక్కళ్ళు బయలుదేరుతూ ఉంటే మాత్రం అంత బాధగా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు మా మరిది గారి ఫస్ట్ రిటర్న్ అయిపోయారు. ఆయన తాడేపల్లిలో వర్క్ చేస్తున్నారు అనమాట అండి, సీఎం ఆఫీస్లో. సో అక్కడికి కంపల్సరీ వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. ఒక్క 2 days ఇంకా స్పెండ్ చెయ్యి పిల్లలు ఉన్నంతసేపు అన్నా సరే వీలవ్వలేదు. ఫోన్ చేశాడు కానీ తనకు కుదరలేదనమాట. ఇక అందుకనే మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాడు. కార్ అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళాడు అనమాట అండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, జర్నీస్ ఉంటాయి, వాళ్ళని దింపటం ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి తను ట్రైన్కి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ బాబాయ్ బయలుదేరి వెళ్ళడంతో మా పిల్లలు కూడా కొంచెం డల్ అయ్యారనే చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ తోటి ఎక్కువ అటాచ్మెంట్ అండి పిల్లలకి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదైనా సలహా అడగాలన్నా ఫస్ట్ ఫోన్ చేసేది వాళ్ళ బాబాయ్కి, మా మరిదికే చేస్తారండి. తను ఎలా చెప్తే అట్లా నడుచుకుంటారండి. ఇంకా మా వారిని ఏదన్నా సలహా అడిగే కన్నా కూడా వాళ్ళ బాబాయ్ని ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. ఎక్కువ క్లోజ్ ఉంటారండి. అట్లానే మా మరిదికి కూడా పిల్లలంటే చాలా ప్రేమ అండి. ఇక సరే ఈరోజేమో పిల్లలు చేపల కూర వండుతాము డాడీ, ఫిష్ తీసుకురా అని అంటే మా వారు వెళ్ళి ఫిష్ తెచ్చారండి. మాకు మార్కెట్లోనే కట్ చేసి ఇచ్చేసేస్తారు. కాకపోతే కొంచెం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పిన్ని గారిని పిలిచాను. మనకి నూతి దగ్గర కొంచెం గరుకు రాయి అది వేయించాను అనమాట. అంటే ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే ఈ రొయ్యలు చేయించడం అని, చేపలు ఇటువంటివన్నీ ఆ నూతి దగ్గరే చేయించేసేస్తాను అనమాట. రమ్య నెల్లూరు చేపల పులుసు పెడతానందండి. సంధ్య ఏమో తనకి హెల్ప్ చేస్తుందట. కానీ ఎక్కడ ఏ సామాన్లు ఉన్నాయో వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా. అందుకనే అన్నీ రెడీ చేసి సిద్ధం చేసేసి అక్కడ ఉంచేసాను అనమాట అండి. ఈ చేపల కూర ఎలా వండారు ఏంటి అంతా కూడా సంధ్య మొమెంట్ మీ టాక్స్లో వీడియోగా నిన్న అప్లోడ్ చేసిందండి. అలానే ఈ చేపల దాకని మన ఫ్యామిలీ మెంబర్ అన్నపూర్ణ గారు విజయవాడ నుంచి తెచ్చిచ్చారనమాట అండి. పండగకి ముందు వారి ఫ్యామిలీతో సహా భీమవరం వచ్చి మన ఇంటికి వచ్చారనమాట అండి. నేను ఎప్పుడో 2 years బ్యాక్ పాత ఇంట్లో ఉన్నప్పుడు చెప్పానట, మా అత్తయ్య గారు ఏ చేపల దాకా ఉండేది పోయింది అని చెప్పి ఆ విషయం గుర్తుంచుకుని ఈసారి భీమవరం వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకెళ్ళి ఇవ్వాలి అని అనుకున్నారట. అలానే వారు వచ్చేటప్పుడు ఎంత గుర్తుంచుకుని ఎంత ఓపికగా తెచ్చారండి. పెద్ద గిన్నె, మూత, చేప ముక్కలు తీయటానికి గరిట, ఇవన్నీను. మా అమ్మగారు మా ఇంట్లో ఏం వస్తువులు లేవు అని ఆలోచించి నా కోసం కొనుక్కొచ్చినట్లు, లేదా సంధ్య రమ్య వాళ్ళకి నేను ఏయో కొనిచ్చినట్లుగా నాకు అనిపించిందండి. అన్నపూర్ణ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అనిపిస్తుందండి. ఏమండి నిజంగా చెప్తున్నాను, ప్రతిరోజు 2-3 ఫ్యామిలీస్ అయినా మన ఇంటికి వస్తూ ఉంటారండి. చాలా ఆనందం కలుగుద్ది. వారందరినీ కూడా నేను ప్రత్యేకించి ఒక వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే ప్రతిరోజు వీడియోలో వాళ్ళని చూపించడం కరెక్ట్గా ఉండదు కదా. అందుకని నేను ప్రత్యేకించి వీడియో పెడతాను. ఇంతమంది ప్రేమాభిమానాలను పొందే అదృష్టం కలగజేయటం మాత్రం నిజంగా భగవంతుడి అనుగ్రహం అండి. మీ అందరికీ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. అంతో ఇంతో నా వీడియో ద్వారా మీకు సంతోషాన్ని, ప్రశాంతతని కలగజేయటమే నేను మీకు ఇచ్చే ట్రిబ్యూట్ అని అనుకుంటానండి. అలానే మా వాళ్ళందరూ అంటూ ఉంటారు, అసలు సిసల సంక్రాంతి పండుగ అంటే మీ ఇంట్లోనే చూసామే, మా ఇంట్లో ఏమున్నది, మేము వండుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము, తిన్నాము, సినిమా చూసాము, టీవీ చూసాము, కొత్త చీర కట్టుకున్నాం, ఇంతటితో అయిపోయింది పండుగ మాకు.
అసలు సిసల సంక్రాంతి అంతా కూడా మీ గోదావరి జిల్లాలో చాలా బాగా చేస్తారు అని వాళ్ళందరూ అంటుంటే నాకు భలే సంతోషంగా అనిపిస్తుందండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము మిస్ అయినవన్నీ మీ వీడియోలో చూసి హ్యాపీగా అనిపిస్తోందమ్మా అని మీరు అన్నప్పుడు నాకు ఇంకా ఇంకా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేను మంచి వీడియోని అప్లోడ్ చేయంగానే సరికాదండి, దాన్ని మీరందరూ స్వీకరించటం, అంతే ఆనందంగా మీరు చూడటం, ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహం అండి. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఇటువంటివి జరుగుతాయండి. ఇంత గొప్ప గొప్ప భాగ్యాలను కలిగించిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి. అలానే సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గంగిరెద్దులండి. ఈసారి గంగిరెద్దులు రాలేదు ఇప్పటి వరకు అని ఎదురు చూశానండి. ఈరోజు గంగిరెద్దులు వచ్చినాయి. అది కూడా 1, 2 కాదండి, 3 గంగిరెద్దులు ఒకేసారి మన గుమ్మంలోకి వచ్చినాయండి. గంగిరెద్దు వచ్చింది చూడు. సంవత్సరానికి ఒకసారి పండగ వచ్చారు, మూడేళ్ళు తెచ్చుకొని కట్టుకొని సంతోషంగా బాబియారి కింద జ్ఞానంతో శక్తితో మహానుభావుడు వచ్చినా పోతే అక్కడే ఉంచు. ఈ డూడు బసవన్నల రాకతోటి మన ఇంటికి పూర్తి సంక్రాంతి శోభ చేకూరినట్లు అనిపించిందండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనగానే గొబ్బిళ్ళు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, ఇవి ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకి ఐకాన్లండి. గంగిరెద్దులు రాకుండా అయిపోయిందేనని ఎంతో మనసులో అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ రోజు గంగిరెద్దులు వచ్చేసరికి అండి ఎంత సంతోషంగా అనిపించిందోనండి. కాపాడుతూనే ఉన్నారా, జీవిస్తూనే ఉన్నారా, సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తున్నారా అమ్మగారి మధ్య. సంక్రాంతి పండుగనే కాదండి, గంగిరెద్దులు మాకు విశేషమైన పండుగల్లో వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడల్లా కూడా గుర్తుంచుకుని మన గుమ్మంలోకి రావటం మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఊళ్ళో వేరే వేరే విశేష కార్యక్రమాలు ఏమన్నా జరిగేటప్పుడు ఈ గంగిరెద్దుల్ని పిలుస్తూ ఉంటారనమాట. అలా పిలిచినప్పుడు కంపల్సరీ మళ్ళీ మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు. నేను కూడా వారితో చెప్తాను, బాబు వచ్చినప్పుడల్లా రండి, నేను ఇచ్చిన కానుకని స్వీకరించి వెళ్ళండి అని చెప్తాను. అలానే వీళ్ళకి చీరలు కూడా ఇద్దామని అనుకున్నానండి. ఈ పిల్లల హడావిడి వీటిలో పక్కన ఎక్కడో ఉన్నాయండి, అవన్నీ తీసి ముందే ఈసారి జాగ్రత్త చేసి ఉంచాలి అని అనుకుంటున్నాను. మా సైడు ఈ గంగిరెద్దుల వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత బాసికాలు ఉంటాయి చూడండి, ఆ బాసికాలు, పెళ్లిలో కర్పూరం దండలు, తీసేసిన పట్టు బట్టలు, మామూలు బట్టలు, ఇవన్నీ కూడా గంగిరెద్దుల వాళ్ళకే ఇస్తూ ఉంటారండి. చలవ చేస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతారు అనమాట అండి. అలానే ఇంకా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ గంగిరెద్దుల వాళ్ళని మనస్ఫూర్తిగా మనసులోనే అభినందించుకున్నానండి. అలానే వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా నేను వాళ్ళని గౌరవంగా చూసి, పండగనే కాదండి ప్రతిసారి కూడా వాళ్ళకి ఘనంగానే డబ్బులు అయ్యి ఇచ్చి వాళ్ళని ఆనందపరిచి పంపిస్తూ ఉంటానండి. ఎందుకంటే ఆ సాంప్రదాయాల్ని ఇంకా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకన్నా వాళ్ళని అభినందించాలి కదండి. ఇక భోగి రోజున వెలిగించిన భోగి మంటని ఈ రోజు వరకు కూడా అలాగా వెలిగిస్తూనే ఉన్నాం అనమాట అండి. ఇక ఈ రోజుతో ఆఖరు. ఎందుకంటే రేపు సంకురమయ్యని రథం ఎక్కించి సాగనంపుతాం అనమాట అండి. ఇక ప్రతి వాకిట్లో రథం ముగ్గు వేసుకుంటాం కదండి. నిజానికి రేపు ఉదయం సంకురమయ్యని పంపిస్తాము. నేను రాత్రిపూటే వేసేస్తున్నానండి రథం ముగ్గుని. ఎందుకంటే పిల్లలు అందరం కలిపి సరదాగా కొంచెం రంగురంగులతో వేద్దాము అనే ఉద్దేశంతో ఫ్రీ హ్యాండ్తోనే రథం ముగ్గు వేశానండి. మా పిల్లలు, బేబీ, కృష్ణ అందరూ ఏమో రంగులెద్దారు. దారి వెంట ఓ పెద్ద ఆయన వెళ్తూ మేము ఈ రథం ముగ్గు పెట్టేంత వరకు, పూర్తి అయ్యేంత వరకు ఆగారండి. ఆగి, అమ్మ రథం ముగ్గు చాలా బాగుంది, ప్రైజ్ వస్తే మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందమ్మా మీ రథానికే అని చెప్పారండి ఆయన. అంత బాగా వచ్చిందనమాట మా రథం ముగ్గు అండి.
జాగ్రత్త. సరిగ్గా వెళ్ళరా బాబు. ఇదేమో ఓ నవ్వుతుంది. నీకు కటింగ్ చేశాడంట, బేబీ కటింగ్ అంటే అప్పటి నుంచి నీకు బేబీ అని పేరు వచ్చిందంట. ఎప్పుడు ఆయన బేబీ వాళ్ళ చిన్నప్పుడు బేబీ వాళ్ళకి కటింగ్ చేసేవాడటండి. మా పిల్లలేమో బేబక్క నువ్వు బేబీ కటింగ్ వేయించుకునేదానివి కాబట్టి నిన్ను బేబీ అని పిలుస్తారా ఇప్పుడు అని బేబీని అడుగుతుంటే మేమందరం నవ్వుకుంటున్నాం అనమాట. ఇలా కబుర్లు ఆడుకుంటూ ఇదిగోండి రథం ముగ్గు, అటు ఇటు పెద్ద పద్మాలు, వినాయకుడి దగ్గర చిన్న ముగ్గు, ఇలా అన్ని రంగులతోటి ముగ్గు వేసి చాలా నిండుగా భలే అందంగా వచ్చిందండి మా ముగ్గు అంతాని. మా షన్ను బాబు అయితే లోనున్న పిడకల్ని తీసుకొచ్చి ఒక్కొక్కటి భోగి మంటలో వేయటం. దాన్నేమో వాడికి ఏమనాలో తెలియట్లేదు అనమాట అండి. దీన్ని కౌ పూపు అని అంటున్నాడు. అలా కాదు నాన్న, కౌ పూపుని పిడక అంటారు దీన్ని అని అన్న. ఇంకా అంతే అండి, ఆ మాట పట్టుకుని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఆ మాటనే పదే పదే అడగటం అనమాట. మాకు భలే నవ్వొచ్చింది వాడిని చూస్తే అండి. ఏమేసావు షన్ను? క్యావ్ పూపు వేసాడు. దాన్ని పిడక అంటారు నాన్న. క్యాప్ ఉప్పుని పిడక అంటారంట. ఆ పిడకను ఏం చేయాలి? ఫైర్లో వేయాలి. ఫైర్లో వేయాలా? ఏమంట ఏంటమ్మా అమ్మాయి? పప్పుని పిడక అంటాడు. ఓహో అంటాడా? ఎవరో తెలుసా? ఏంటి పప్పు తెలియచ్చు. ఏంటిది? పప్పుని పిడక అంటాడు. పిడక అంటారా కౌ పువ్వుని? తెలుసా లేదా? తెలుసా లేదా? పప్పు తెలుసా లేదా? కౌ పువ్వు తెలుసా లేదా? తెలియదని చెప్పండి. తెలీదా? పప్పుని పిడక అంటాడు. కౌ పువ్వుని పిడక అంటారంట. షన్ను బాబు కొత్తగా నేర్చుకున్న ఒక వర్డ్ కౌ పూపుని పిడక అంటారు అనేది వాడికి తెలిసిందండి. ఆ పిడక అనే వర్డ్ వాడికి బాగున్నట్టుంది. అందరినీ అదే క్వశ్చన్ వేస్తూ తిరుగుతున్నాడండి. పూపు అంటే మీకు అర్థమై ఉంటుంది, కౌ పూపు అంటున్నాడు వాడు, అంటే పేడ అనమాట అండి. వాడు అలా అందరినీ అడుగుతూ తిరుగుతుంటే మాకు నవ్వొచ్చింది. మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసామండి. అలానే మేము వేసిన ఈ రంగులెత్తిన రథం ముగ్గు చాలా బాగున్నట్టు అనిపించిందండి. నిజానికి రేపు ఉదయం రథంలో సంకురమయ్యాని రథంలో సాగనంపుతాం అనమాట అండి. రథం లాగటం మాత్రం రేపు ఉదయమేనండి. అలానే ఈ సంవత్సరం గొబ్బిళ్ళు మాత్రం అండి చాలా ఆనందంగా పెట్టుకున్నాను. ఇక పిల్లలు వచ్చిన అన్ని రోజులు కూడా పిల్లలతో కూడా గొబ్బిళ్ళు పెట్టించా. సాధారణంగా భోగి రోజునతో గొబ్బిళ్ళు పెట్టడం ఆపేస్తారండి. నేను మాత్రం ఆఖరి రోజు వరకు గొబ్బిళ్ళు పెట్టాను. ఆఖరి రోజున దశావతారాలు పెట్టుకుని ఆ దశావతారాల దగ్గర గొబ్బిళ్ళు పెట్టి దశావతారాలు పూజ చేస్తూ గొబ్బి పూజకి ఉద్యాపన ఇచ్చుకున్నామండి. ఉద్యాపన అంటూ ఏమి ఉండదండి గొబ్బిళ్ళకి. నెల రోజులు గుబ్బిళ్ళు పెడతాం కదా, ఆఖరి రోజున కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వటంతో స్వస్తి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు పూజించుకుంటామమ్మా అని చెప్పటం అనమాట అండి. అంతే. దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా సంధ్య అప్లోడ్ చేసిందండి, మీరు చూసే ఉంటారు. దశావతారాలన్నీ ఇలా ఒక చోట చేర్చి గొప్పి పూజ చేసుకునేసరికి ఈ సంవత్సరం బొమ్మల కొలువు కూడా సంక్రాంతిలో పెట్టినట్లు నాకు అనిపించిందండి. అలానే ఆ గొబ్బిమా తల్లి దయ వల్ల, సంకురమయ్య దయ వల్ల ఈసారి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకున్నామండి. మీరందరూ కూడా చూసి సంతోషించారని అనుకుంటున్నాము. ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు ఉంటానండి.